చాలా మంది అంటున్నారు ఇంకా 4 రోజులు ఎలక్షన్ ఉందనగా ఇప్పుడు రాజేష్ ఇలా మాట్లాడడం తప్పు అంటారు. అంటే 4 రోజులు ఎలక్షన్ ఉందనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? 4 రోజుల్లో ఎలక్షన్ ఉందనగానే కదా ఆయన 400 సీట్లు బీజేపీ గెలిపిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ వల్ల మాత్రమే మేము జనసేన పార్టీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నాం. జనసేన పార్టీ కరెక్ట్ కాదు మా వర్గాలుగా నిర్ణయించుకున్నాం అంతే తప్ప చాలా మంది అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో బీజేపీతో ఉన్నారు కదా అప్పుడు తెలీదా రాజేష్ గారు అంటే ఇప్పుడు నుంచి ఆయన బీజేపీతో ఉన్నా 2014 నుంచి 18 దాకా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నారు. అయినా కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏం నష్టం జరగలేదు. ఆయన ఒకవేళ అక్కడ పొత్తులో ఉన్నా సరే ఇక్కడ అన్ని వర్గాలకి సమానంగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఆయన ఎప్పుడైతే 400 సీట్లకి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను బీజేపీకి అన్నాడో అందుకు వ్యతిరేకిస్తున్నాను నేను. ఆ హక్కు కూడా మాకు లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పొత్తులో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు అన్ని మతాల పార్టీలో ఉంటాయి. అలా ఉన్నప్పుడు కొన్ని కులాలకి కొన్ని మతాలకి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనే పొత్తు ధర్మం పవన్ కళ్యాణ్ గారికి లేదా? మరి మోడీ గారికి, అమిత్ షా గారికి ముస్లింలకు వ్యతిరేకంగా మాడితే మన పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్ల పార్టీకి అండగా ఉన్నారు, ఎస్సీల పార్టీకి అండగా ఉన్నారు. తెలుగుదేశానికి ఆ పార్టీకి నష్టం కలిగేలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అడ్డురాని పొత్తు ధర్మం, మా వర్గాలకి అన్యాయం జరుగుతుంది మేము వ్యతిరేకిస్తున్నాం అంటే మాకు అడ్డు వచ్చేస్తుందా పొత్తు ధర్మం?